టెన్షన్ 25 ఏళ్లలోపు ఉద్యోగుల్లో తీవ్ర పని ఒత్తిడి. ప్రతి 10 మందిలో 9 మందిపై విపరీతమైన ఆందోళన. యువ ఉద్యోగులకు నిర్మాణాత్మక మద్దతు అవసరం. ఉద్యోగులకు సహాయ సేవా సంస్థ 121 వెల్లడి. ఈ మధ్యకాలంలో మనం చాలా ఫ్రీక్వెంట్గా వింటున్నాం. ఈ ప్రెషర్ తట్టుకోలేక, లేకపోతే టెన్షన్ తట్టుకోలేక చాలామంది సఫర్ అవుతున్నారండి. అంటే స్టూడెంట్స్లో కావచ్చు, మెయిన్గా మనకి ఇక్కడ చెప్తున్నట్టు ప్రకారం 25 ఇయర్స్ లోపు వాళ్ళు, ఈ 25 ఇయర్స్ లోపు ఉండి జాబ్ చేస్తున్న వాళ్ళు పర్టికులర్గా ఈ ప్రెషర్ని డీల్ చేయలేకపోతున్నారంట. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఎన్ఆర్ నారాయణమూర్తి, ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ లాంటి వారు సుదీర్ఘ పని గంటలు ఉండాలని, వారాంతాల్లో పనిచేయాలని అభిప్రాయం వ్యక్తం చేసినా అందుకు యువత మానసికంగా సిద్ధంగా లేదేమో. మొన్న ఎవరో ఒకటి అంటాడు, నా వారానికి 40 గంటలు కాదు 50 గంటలు పనిచేయాలంటాడు. ఇంకోటి 60 గంటలు పనిచేయాలంటాడు. మనుషులు అనుకుంటున్నారా, వీళ్ళు మిషన్లు అనుకుంటున్నారో తెలియదు. కానీ దేశవ్యాప్తంగా యువ ఉద్యోగులంతా పని ఒత్తిడి కారణంగా మానసిక ఆరోగ్య సమస్యలతో పెను సవాళ్లు ఎదుర్కొంటున్నారట. ఈ మేరకు 121 అనే ఉద్యోగుల సహాయ సేవా సంస్థ పేర్కొంది. 121 కౌన్సిలింగ్ సెషన్ల డేటా ప్రకారం 25 ఏళ్ల వయసు లోపు వాళ్ళు, సో వీళ్ళలో ప్రతి 10 ఉద్యోగుల్లో ప్రతి 10 మందిలో 9 మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారంట. 25 ఏళ్లలోపు ఉద్యోగుల్లో 90% మంది, 45 ఏళ్లలోపు ఉద్యోగులు 67% మంది ఒత్తిడికి గురవుతున్నారని ఆ సంస్థ పేర్కొంది. యువ ఉద్యోగులకు నిర్మాణాత్మకమైన మద్దతు అవసరమని స్పష్టం చేసింది. నిరుడు జనవరి నుంచి నవంబర్ దాకా పనిచేసే చోట ఉద్యోగులకు మానసికంగా ఎదుర్కొంటున్న సవాళ్ళ మీద 121 సంస్థ 83,000 కౌన్సిలింగ్ సెషన్లు, 12,000 సెలెక్టివ్ స్క్రీనింగ్స్, 42,000 అంచనాలు రూపొందించింది. ఉద్యోగుల్లో 59% మంది తమకు తాము హాని చేసుకునే లక్షణాలు గుర్తించిన మేనేజర్లు సహాయం కోసం రిఫర్ చేసినట్లు 121 వెల్లడించింది. ఉద్యోగుల కుటుంబీకుల్లో చాలామంది తీవ్ర ఒత్తిడితో బాధపడుతూ ఆత్మహత్యల గురించి ఆలోచిస్తున్నారంట. ఉద్యోగుల్లో 45 ఏళ్లలోపు వారి కన్నా 30 ఏళ్లలోపు వారు తీవ్ర డిప్రెషన్, ఆందోళనతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. అది అంటే 25 ఇయర్స్ లోపు అంటే ప్రధానంగా వాళ్ళు ఏదో బీటెక్కో లేకపోతే ఎంటెక్కో స్టడీస్ అయిపోయి జాబ్కి వచ్చి ఉంటారు. స్టడీస్లో ఉన్న లైఫ్ వేరు, జాబ్స్లో ఉన్న లైఫ్ వేరు. ఒక్కసారిగా ఆ లైఫ్ నుంచి ఈ లైఫ్లోకి వచ్చేటప్పటికి బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కొంచెం కష్టంగా మారుతుంది ఎవరికైనా సరే. దట్టు ఈ మధ్య ప్రతి కంపెనీస్ పాపం ఎంప్లాయీస్ని సావగొడుతున్నారు నిజంగా. ప్రెషర్తో కావచ్చు, వర్క్లోడ్తో కావచ్చు, టార్గెట్స్తో కావచ్చు, ఇలాంటి విషయాల్లో ఈ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు. సో చాలా విదేశాల్లో ఎలా ఉంటుందంటే ఒక 5 days 6 days 5 days కంటిన్యూస్గా వర్క్ చేసి హెవీ ప్రెషర్ కనుక ఎంప్లాయీస్ మీద వాళ్ళకి అనిపిస్తే ఎక్స్ట్రా లీవ్ ఇస్తారంట ఒకరోజు, వాళ్ళు పెయిడ్ లీవ్. ఆ పద్ధతులు మన దగ్గర రావులే. కానీ బట్ మరీ మీరు కూడా ఉద్యోగమే జీవితం, ఉద్యోగమే ఇంక సర్వస్వం అన్నట్టు బతకండి. కొంచెం పర్సనల్ లైఫ్కి కూడా స్పేస్ ఇవ్వాలి. అప్పుడప్పుడు సినిమాలకు వెళ్తాం, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటం, ఏదన్నా టూర్లకు వెళ్తాం, ఇట్లాంటివి చేస్తూ ఉంటే ఈ వర్క్లోడ్ నుంచి, వర్క్ ప్రెషర్ నుంచి కాస్త రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం నిజంగా ఈ సర్వే ప్రకారం కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్త వహించండి. కంపెనీలో ఉన్న మేనేజర్లు వీళ్ళంతా కూడా ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఈ మానసిక వైద్య నిపుణులతోటి వాళ్ళతోటి ఏమన్నా ఈ కౌన్సిలింగ్ లాంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మరి మన ప్రైవేట్ కంపెనీస్ అన్ని పట్టించుకుంటారో చూడాలి మరి.